న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కనానులో స్థిరపడుట. యెహోషువ చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు యావేను సంప్రదించి కనానీయులతో పోరాడుటకు మాలో మొదట ఎవరిని పొమ్మందువని అడిగిరి. యావే యూదీయులు మొదట యుద్ధమునకు పోవలెను, నేనా దేశమును వారి వశము చేసెదను అని చెప్పెను. యూదీయులు షిమ్యోనీయులతో, మీరు మా నేల మీదికి వచ్చి మాతో పాటు కనానీయులతో పోరాడుడు, అటు తరువాత మేము మీ నేల మీదికి వచ్చి మీ పక్షమున పోరాడదము అనిరి. కనుక షిమ్యోనీయులు యూదీయులతో దండు వెడలిరి. ఆ రీతిగా యూదీయులు యుద్ధమునకు వెళ్ళిరి. యావే కనానీయులను పెరిస్సీయులను వారి వశము చేసెను. యూదులు బేసేకు వద్ద శత్రువులను 10,000 మందిని చంపివేసిరి. అచటనే అదోనీసెదెకు అను రాజును ఎదిరించి అతనితో వచ్చిన కనానీయులను పెరిస్సీయులను చెల్లాచెదరు చేసిరి. అదోనీసెదెకు యుద్ధము నుండి పారిపోవుచుండగా యూదీయులు అతనిని వెన్నాడి పట్టుకొనిరి. అతని కాలు చేతులందలి బొటన వ్రేళ్లను కోసివేసిరి. అదోనీసెదెకు, నేను 70 మంది రాజులకు బొటన వ్రేళ్లు తీయించి తిని, వారు నా భోజనశాల వద్ద పడియుండి నేను విసరివేసిన మెతుకులు తిని బ్రతుకుచున్నారు. నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను అనెను. యూదీయులు అతనిని యెరూషలేమునకు కొనివచ్చిరి. అతడు అచటనే చనిపోయెను. యూదీయులు యెరూషలేమును ముట్టడించి పట్టుకొనిరి. పౌరులను కత్తి వాదరకు ఎరచేసి నగరమును కాల్చివేసిరి. అటు తరువాత యూదీయులు కొండల మీద, లోయలలో, ఎడారి యందు వసించు కనానీయులతో యుద్ధము చేయబోయిరి. ఆ పిమ్మట హెబ్రోనున వసించు కనానీయులను ఎదిరించిరి. అంతకుముందు హెబ్రోనునకు కిర్యతార్బా అని పేరు. వారు షేషయి, అహీమాను, టాల్మయీలను ఓడించిరి. అచటి నుండి దబీరుపై దాడి వెడలిరి. దబీరునకు పాత పేరు కిర్యత్సేఫేరు. కాలేబు కిర్యత్సేఫేరును ముట్టడించి పట్టుకొనిన వీరునికి నా కూతురు అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను అనెను. కాలేబు చిన్న తమ్ముడగు కనస్సు కుమారుడు ఓత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలేబు అతనికి అక్సాను ఇచ్చి వివాహము చేసెను. ఆమె కాపురమునకు వచ్చినప్పుడు ఓత్నీయేలు, మీ తండ్రిని పొలమిమ్మని అడుగుమని ప్రోత్సహించెను. ఆమె గాడిద నుండి దిగి నిలుచుండెను. కాలేబు, తల్లి, నీకేమి కావలయును అని అడిగెను. అక్సా తండ్రితో, నాయనా, నాకు ఒక వరమిమ్ము. నన్ను నేగేబు ఎడారి సీమకు పంపితివి కనుక నీటి బుగ్గలను కూడా దయచేయుము అనెను. కాలేబు కుమార్తెకు ఎగువ బుగ్గలను దిగువ బుగ్గలను ఇచ్చివేశను. మోషే మామ కేనీయుడు గదా, అతని సంతతి వారు యూదీయులతో పాటు ఖర్జూరముల నగరము నుండి వెడలిపోయి ఎడారి అందలి అరదు వద్ద అమాలేకీయుల చెంత వసించిరి. తరువాత యూదీయులు షిమ్యోనీయులతో దండు వెడలి కనానీయుల సేఫాతును ముట్టడించి శాపము పాలు చేసిరి. అప్పటి నుండి ఆ నగరమునకు హోర్మా అని పేరు వచ్చెను. యూదీయులు గాసా, ఆష్కెలోను, ఎక్రోను పట్టణములను జయించి వాని ప్రాంత భూములను స్వాధీనము చేసుకొనిరి. యావే తోడ్పాటు వలన యూదీయులు యూదా కొండ సీమలను జయించిరి. కాని మైదానములలో వసించు జనులకు ఇనుప రథములు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లే ఇశ్రాయేలీయులు హెబ్రోనును కాలేబునకు ఇచ్చిరి. అతడు అనాకు కుమారులు 3 అతడి నుండి తరిమివేశను. కాని బెన్యామీనీయులు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలింపలేకపోయిరి. వారు నేడును బెన్యామీనీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు. యోసేపు వంశీయులు స్థిరపడుట.
యోసేపు వంశీయులు బేతేలు నగరము మీదికి యుద్ధమునకు పోయిరి. యావే వారికి తోడ్పడెను. వారు బేతేలునకు వేగుల వారిని పంపిరి. పూర్వం ఆ నగరము పేరు లూసు. వేగుల వాండ్రు పురము నుండి వచ్చు నరునొకనిని చూచి, మాకు నగరము ప్రవేశించు మార్గము తెలియజేసదవేని, నిన్ను చంపక వదిలివేసదము అనిరి. అతడు వారికి త్రోవ చూపెను. వేగులు పట్టణము ప్రవేశించి వీరులనందరినీ కత్తివాదర కెరచేసిరి. త్రోవ చూపిన నరుని అతని కుటుంబమును మాత్రము వదిలిరి. ఆ నరుడు హిత్తీయుల మండలమునకు వెడలిపోయి అచ్చట ఒక నగరము నిర్మించి దానికి లూసు అని పేరు పెట్టెను. నేటికిని దాని పేరు అదియే. ఉత్తర దేశపు వంశములు ఎదోమీయులు స్థిరపడుట. మనష్షే వంశీయులు బెత్షెయాను, తానాకు, దోరు, ఇబ్లెయాము, మెగిడ్డో పట్టణములను వాని ప్రాంత గ్రామములను వశపరచుకోలేదు. ఆ ప్రాంతములందు కనానీయుల ప్రాభవము చెల్లుచుండెను. కాని ఇశ్రాయేలీయులు బలవంతులైన పిదప కనానీయులను తరిమివేయకపోయినను వారిచే వెట్టి చాకిరి చేయించుకొనిరి. ఎఫ్రాయిము వంశీయులు కనానీయులను గాసేరు నుండి తరిమివేయలేదు. ఆ ఇరు తెగల వారు కలిసియే జీవించిరి. సెబూలూను వంశీయులు కిత్రోను, నహలోను పట్టణ వాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు సెబూలూను వంశీయులతో కలిసి జీవించిరి, కాని వారికి వెట్టి చాకిరి చేసిరి. ఆషేరు వంశీయులు అక్కో, సీదోను, ఆహ్లాబు, అక్సీపు, ఎల్బా, ఆఫెకు, రహోబు నగర వాసులను పారద్రోలలేదు. ఆషేరు వంశీయులు ఆ ప్రాంతములందు వసించు కనానీయులతో కలిసి జీవించిరి. నఫ్తాలి వంశీయులు బెత్షెమేషు, బేతనాతు పౌరులను వెళ్ళగొట్టలేదు. ఆ నగరములందలి కనానీయులతో కలిసి జీవించిరి, కాని పై నగర వాసులు వారికి వెట్టి చాకిరి చేసిరి. అమోరీయులు దాను వంశీయులను కొండలలోనికి తరిమి కొట్టి క్రింద మైదానమునకు రానియకుండా అడ్డుపడిరి. అమోరీయులు హరేసు, అయ్యాలోను, షాల్బీము మండలములలో వసించిరి. కాని క్రమముగా ఇశ్రాయేలీలు వృద్ధి చెంది అమోరీయులను అనగద్రొక్కిరి. వారిచే వెట్టి చాకిరి చేయించుకొనిరి. అమోరీయుల పొలిమేర అక్రాబీం కొండ నుండి సేలా కొండ మీది భాగముల వరకు వ్యాపించియుండెను. 2వ అధ్యాయము. యావే దూత అశుభములు ఎరిగించుట. యావే దూత గిల్గాలు నుండి బోకీమునకు వచ్చు ఇశ్రాయేలీయులతో, నేను మిమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చి తిని మీ పితరులకు వాగ్దానము చేసిన మీ దేశమునకు మిమ్ము చేర్చి తిని, నేను మీతో చేసుకొనిన నిబంధనమును మేరనని మాట ఇచ్చి తిని, మీ మట్టుకు మీరీ దేశీయులతో నిబంధనము చేసుకోకూడదనియు వారి పూజా వేదికలను కూలద్రోయవలయుననియు ఆజ్ఞాపించి తిని, కాని మీరు నా మాట పెడచెవిన పెట్టితిరి. ఇట్లు చెయ్యనేలా? ఇక నా నిర్ణయమును ఆలింపుడు. నేనీ దేశీయులను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టను. వారు మేము పీడించి పిప్పి చేయుదురు. ఈ దేశీయులు పూజించు దేవతల ఉరులలో మీరు చిక్కుకొందురు అనెను. యావే దూత ఇట్లు పల్కగా విని ఇశ్రాయేలీయులు పెద్ద పెట్టున విలపించిరి. ఆ తావునకు బోకీము అను పేరు పెట్టి అచట యావేకు బలులర్పించిరి. న్యాయాధిపతుల నాటి పరిస్థితులు. యెహోషువ మరణము. అంతట యెహోషువ జనులను పంపివేయగా వారు వెడలిపోయి ఎవరి వారసత్వ భూమిని వారు స్వాధీనము చేసుకొనిరి. యెహోషువ బ్రతికియున్నన్ని నాళ్ళు ఇశ్రాయేలీయులు యావేను కొలిచిరి. యెహోషువ సమకాలికులను యావే చేసిన మహాకార్యములను కన్నులారా చూచిన వారునగు పెద్దలు బ్రతికియున్నంత కాలమును ఇశ్రాయేలీయులు యావేను సేవించిరి. నూను కుమారుడు యావే దాసుడు యెహోషువ 110 ఏండ్లు జీవించి
కన్ను మూసెను. అతనిని గాషు పర్వతమునకు ఉత్తరముగా ఉన్న ఎఫ్రాయిము కొండసీమలో తిమ్నాతు హేరెసు చెంత అతని వారస భూమి అందే పాతిపెట్టిరి. యెహోషువ తరము వారందరూ కాలము చేసేది. అటు తరువాత యావేను గాని ఆ ప్రభువు ఇశ్రాయేలీయులకు చేసిన అద్భుత కార్యములను కాని తెలుసుకోజాలని అన్యతరముల వారు వృద్ధి చెందిరి. అన్యతరముల వారి అవిశ్వాసము, శిక్ష. ఇశ్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. బాలుదేవతలను పూజించిరి. తమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి చుట్టుప్రక్కలనున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. యావేను విడనాడి బాలు, అష్టారోతు దేవతలను సేవించిరి. యావే మహోగ్రుడై తన ప్రజలను దోపిడీగాండ్ర వశము చేయగా వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువుల వశము చేయగా వారు ఇశ్రాయేలీయులను అణగత్రొక్కిరి. యావే తాను ముందుగా వక్కాణించినట్లే ప్రతి యుద్ధమునందును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలచి వారిని ముప్పు తిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి. న్యాయాధిపతులు, ప్రజల తాత్కాలిక పరివర్తనము. యావే ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీగాండ్ర పీడ నుండి వారిని కాపాడెను. అయినా ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చేయక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞలకు బద్ధులైన పితరులు నడచిన మార్గము నుండి వైదొలగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు. యావే ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయ్యుండి అతడు జీవించినంత కాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను. కాని ఆ న్యాయాధిపతి చనిపోవగనే ప్రజలు మరల దుష్ట కార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటే కూడా అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్య దైవతములకు కైంకర్యము చేసిరి. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు చాలా కాలము వరకు తమ చెడు పనులను మానను లేదు, మొండి పట్టును విడనాడను లేదు. అన్యజాతులు వారసత్వ భూమిని విడనాడకుండుట. కనుక ప్రభు మహోగ్రుడై ఈ ప్రజలు మునుపు నేను పితరులతో చేసిన నిబంధనము పాటించుటలేదు, నా ఆజ్ఞలను వీరు లెక్క చేయుటలేదు. యెహోషువ చనిపోయినప్పటి నుండి ఈ నేలపై మిగిలియున్న అన్యజాతులనిక వీరి చెంత నుండి తరిమివేయను అనుకొనెను. ఇశ్రాయేలీయులు తమ పితరుల వలె యావే మార్గమును అనుసరింతురో లేదో పరీక్ష చేసి తెలుసుకొనుటకే ప్రభువు అన్యజాతుల నచ్చట నిలువనిచ్చెను. కనుక నాడు యావే వెంటనే అన్యజాతులను వెళ్ళగొట్టలేదు, వారిని యెహోషువ వశము చెయ్యలేదు. 3వ అధ్యాయము. అన్యజాతులు. కనాను దేశమున వసించుచు పోరాడు తీరు ఎరుగని ఇశ్రాయేలీయులకు యుద్ధము నేర్పుటకై యావే ఆ దేశమున నిలువనిచ్చిన అన్యజాతుల పేర్లివి. ఇశ్రాయేలీయులు జనుల పలు తెగల వారికి, విశేషముగా పూర్వ యుద్ధములు నెరుగని వారికి పోరాటము నేర్పుటకే యావే అన్యజాతులను అచ్చట నిలువనిచ్చెను. ఫిలిస్తీయుల దొరలు 5, కనానీయులు, సీదోనీయులు, బాలు కొండసీమ నుండి హమాతు కనుమ వరకు లెబానోనున జీవించిన హివ్వీయులు యావే నిలువనిచ్చిన జాతులు. యావే మోషే సముఖమున పితరులకిచ్చిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులు పాటింతిరో లేదో తెలుసుకొనుటకు ఈ జాతులు ఉపయోగపడినవి. ఇశ్రాయేలు ప్రజలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు మొదలైన జాతులతో కలిసి జీవించిరి. ఆ ప్రజలతో బియ్యమందుకొని వారి దేవతలను కొలిచిరి. న్యాయాధిపతులు.
ఓత్నియేలు. ఇశ్రాయేలీయులు దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. యావేను మరచిపోయి బాలు, అషేరా మొదలైన దేవతలను సేవించిరి. యావే మహోగ్రుడై వారిని రాజగు కూషన్రి షాతాయిము వశము చేసెను. ఆ రాజు ఇశ్రాయేలీలను 8 ఏండ్లు దాసులనుగా ఏలెను. అంతట ఇశ్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికొక రక్షకుని ప్రసాదించెను. కాలేబు చిన్న తమ్ముడగు కనసు కుమారుడు ఓత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించెను. యావే ఆత్మ ఓత్నీయేలును ఆవేశించెను. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి శత్రువులతో యుద్ధమునకు సన్నద్ధుడయ్యను. ప్రభువు కూషన్రి షాతాయిమును ఓత్నీయేలు వశము చేసెను. ఓత్నీయేలు ఆ రాజును ఓడించెను. అటు తరువాత ఇశ్రాయేలీయులు 40 ఏండ్లు చీకు చింత లేకుండా జీవించిరి. యెహూదు. కనసు కుమారుడగు ఓత్నీయేలు గతింపగనే ఇశ్రాయేలీయులు మరల దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. ప్రభువు మోవాబు రాజు ఎగ్లోనును ఇశ్రాయేలీయులపై పురికొల్పెను. ఆ ప్రజలు దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి గదా. ఎగ్లోను అమ్మోనీయులను అమాలేకీయులను ప్రోగు చేసుకుని వచ్చి ఇశ్రాయేలీయుల మీద బడి వారి ఖర్జూరముల నగరమును స్వాధీనము చేసుకొనెను. కనుక ఇశ్రాయేలీయులు మోవాబు రాజు ఎగ్లోనునకు దాసులై 18 ఏండ్లు అతనికి ఊడిగము చేసిరి. అంతట ఇశ్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికి యెహూదు అను రక్షకుని ప్రసాదించెను. అతడు బెన్యామీనీయుడగు గేరా కుమారుడు, ఎడమ చేతి వాటమువాడు. ఇశ్రాయేలీయులు అతని ద్వారా మోవాబు రాజు ఎగ్లోనునకు కప్పపు కానుకలు పంపుకొనిరి. యెహూదు 3 పొడుగు గల 2 అంచుల కత్తిని ఒక దానిని తయారు చేసుకొని తన దుస్తుల క్రింద కుడి తొడ మీద వేలాడగట్టుకొనెను. అతడు కానుకలు కొనిపోయి మోవాబు రాజు ఎగ్లోనునకు సమర్పించెను. ఆ రాజు చాలా లావైనవాడు. యెహూదు కానుకలు అర్పించి ఆ అర్పణములు కొనివచ్చిన పరిజనముతో తిరిగిపోయెను. కాని అతడు గిల్గాలు ప్రతిమల దాకా సాగిపోయి మరల ఎగ్లోను వద్దకు తిరిగి వచ్చి, రాజా, నీకొక రహస్య సందేశము కొని వచ్చి తిని అనెను. ఎగ్లోను నిశ్శబ్దము అని ఆజ్ఞ ఇయ్యగా అతని పరివారమంతయు అచటి నుండి లేచి వెడలిపోయెను. ఏహూదు రాజుతో గృహము లోపలికి వెళ్ళెను. రాజు మిద్దె మీద చలువ గదిలో ఒంటరిగా కూర్చుండెను. రాజా, నీకొక దైవ సందేశము వినిపింపవలెను అని పలికెను. రాజు గౌరవపూర్వకముగా ఆసనము నుండి లేచి నిలబడెను. వెంటనే ఏహూదు తన ఎడమ చేతితో కుడి తొడ మీద వ్రేలాడు బాకును దూసి ఎగ్లోను కడుపున పొడచెను. కత్తితో పాటు పిడి కూడా ఎగ్లోను పొట్టలో దూరగా క్రొవ్వు వెలుపలికి వచ్చి బాకును కప్పివేశను. ఏహూదు బాకును బయటకు లాగలేదు. అతడు మీది గది తలుపులు లాగి లోపల బిగించి తాను వెడలిపోయెను. ఏహూదు వెడలిపోయిన తరువాత రాజసేవకులు వచ్చి చూడగా తలుపులు లోపల బిగింపబడియుండెను. వారు రాజు తన చలువ గదిలో కాలకృత్యములు తీర్చుకొనుచుండెను కాబోలు అనుకొనిరి. సేవకులు కొంత తడవాగి ఏమి జరిగినదోయని విస్తుపోవజొచ్చిరి. అయినను ఎగ్లోను మీది గది తలుపులు తెరవలేదు. కడకు పరిచారకులు బీగము కొని వచ్చి తలుపులు తెరచి చూడగా రాజు చనిపోయి నేలపై పడియుండెను. సేవకులు రాజు కొరకు మీది గది యొద్ద వేచియుండకనే ఏహూదు తప్పించుకొని పారిపోయెను. అతడు గిల్గాలు ప్రతిమలను దాటి సెయీరా మండలమునకు వెడలిపోయెను. ఆ చోటు చేరగనే ఎఫ్రాయిము కొండ సీమలో బోరనూదెను. ఇశ్రాయేలీయులు కొండల నుండి దిగివచ్చి ఏహూదును కలుసుకొనిరి. అతడు వారితో, మీరు నా వెంట రండు, యావే శత్రు ప్రజలైన మోవాబీయులను మీ వశము చేసెను అనెను. కనుక
ఇశ్రాయేలీయులు అతని వెంట నడిచిరి. వారు మోవాబు ప్రక్కనున్న యోర్దాను రేవును వశపరుచుకొని ఎవ్వరినీ నది దాటనీయకుండా అడ్డుపడిరి. నాడు మోవాబీయులను 10,000 మందిని చంపిరి. హతులైన వారందరూ మెరికల వంటి యోధులు. వారిలో ఒక్కడునూ తప్పించుకోలేదు. ఆ దినమున మోవాబు మరలా లొంగిపోయెను. మరల 80 ఏండ్ల వరకు ఇశ్రాయేలీయులు కడుపులో చల్ల కదలకుండా బ్రతికిరి. షమ్గరు. అటు తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యెను. అతడు ములుకోలతో 600 మంది ఫిలిస్తీయులను మట్టుపెట్టెను. షమ్గరు కూడా ఇశ్రాయేలీయులను రక్షించెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు, నవోమి. న్యాయాధిపతులు పరిపాలనం చేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా మండలమునందలి బెత్లెహేములో నివసించునొకడు తన భార్యను 2 కుమారులను తీసుకుని మోవాబు దేశమునకు వలసపోయెను. అతని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు ఎఫ్రాతా గోత్రము వారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా ఎలీమెలకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది 2 కుమారులు మాత్రమే. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున 10 ఏండ్ల పాటు జీవించిరి. ఆ పిమ్మట ఆ 2 కుమారులు కూడా మరణించిరి. అట్లు భర్త పుత్రులను గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను. ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని నవోమి కోడండ్రతో మోవాబు నుండి స్వదేశమునకు వెళ్ళిపోగోరెను. కనుక ఆమె వారితో పయనమై యూదా మండలమునకు పోవు బాట పట్టెను. త్రోవలో ఆమె 2 కోడండ్రతో, అమ్మలారా, మీరిక తిరిగిపోయి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నా ఎడలను ఆ గతించిన వారి ఎడలను మిగుల దయచూపితిరి. ప్రభువు కూడా మిమ్ము కరుణతో చూచునుగాక. యావే అనుగ్రహము వలన మీరు మరలా పెండ్లియాడి మీ కుటుంబములను నిలబెట్టుకొందురుగాక అని పల్కి వీడ్కోలు సూచనగా వారిని ముద్దు పెట్టుకొనెను. కాని ఆ కోడండ్రు పెద్దగా ఏడ్చుచు, మేమును నీతో పాటు నీ జనము వద్దకు వత్తుము అనిరి. కాని నవోమి వారితో, అమ్మలారా, మీరు నా వెంట రానేలా? మిమ్ము మరలా పెండ్లి ఆడుటకు నాకింకనూ కుమారులున్నారు కనుకనా? మీరిక తిరిగిపోండు. మరలా వివాహమాడుటకు నేనా ప్రాయము చెల్లినదానను. ఒకవేళ నేను ఇంకనూ ఆశ కలదులే అనుకొని పెండ్లి చేసుకొని ఈ రేయినే పెనిమిటిని కూడి గర్భము తాల్చి కుమారులను కన్నను. ఆ పుత్రులు పెరిగి పెద్దవారగు వరకు పెండ్లి ఆడకుండా కనిపెట్టుకుని ఉందురా. నాకు కలుగబోవు సుతులను నమ్ముకొని మీరు మరల వివాహమాడకుందురా. అట్లు జరగరాదు. బిడ్డలారా, మిమ్ము చూడగా నా కడుపు తరుగుకొని పోవుచున్నది. ప్రభువు నన్నిట్లు శిక్షించెను, నేనేమి చేయుదును అని పలికెను. ఆ మాటలకు వారు మరలా వెక్కి వెక్కి ఏడ్చిరి. అంతట ఓర్పా వీడ్కోలు సూచనగా అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయెను. కాని రూతు మాత్రము నవోమిని వదిలిపెట్టదయ్యెను. నవోమి కోడలిని, అమ్మా, నీ తోడికోడలు తన వారి వద్దకు వెళ్ళిపోయినది. ఆమె తన జాతి జనులతో దేవుని కొలుచును. మరి నీవు కూడా వెళ్ళిపోరాదా అని అడిగెను. కాని రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమ్మని నిర్బంధ పెట్టవలదు. నేనును నీ వెంట వత్తును. నీవు వెళ్ళి చోటికే నేనును వత్తును. నీవు వసించు చోటనే నేనును వసింతును. నీ బంధువులు నా బంధువులగుదురు. నీ దేవుడు నా దేవుడగును.
నీవు మరణించు చోటనే నేనును మరణింతును. నిన్ను పాతిపెట్టు చోటనే నన్నును పాతిపెట్టుదురు. మృత్యువు తప్ప మరి ఒకటి మనలను వేరుపరచినచో ప్రభువు నాకెంతటి కీడైనా చేయునుగాక అని పలికెను. నవోమి కోడలు తనతో వచ్చుటకు నిశ్చయించుకొన్నదని గ్రహించి ఆమెను వారింపదయ్యెను. ఆ మీదట వారిరువురూ ప్రయాణము సాగించి బెత్లెహేము చేరుకొనిరి. నవోమి తిరిగి వచ్చినదని విని ఆ నగరవాసులందరూ వారి సంగతులే చెప్పుకొనిరి. ఆ ఊరి స్త్రీలు నవోమిని చూచి, ఈమె నిజముగా నవోమియేనా అని విస్తుపోయిరి. ఆమె, నన్ను నవోమి అనవలదు, మారా అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను దారుణముగా శిక్షించెను. నేనిచట నుండి పిల్లా జల్లలతో వెడలిపోతిని. కాని ప్రభువు నన్ను ఏకాకిని చేసి ఇటుకు మరల్చుకొని వచ్చెను. యావే నన్ను దోషినిగా నిర్ణయించి ఆపదల పాలు చేయగా మీరిప్పుడు నన్ను నవోమి అని పిలువనేలా అనెను. నవోమి ఆమె కోడలు మోవాబీయుల ఆడుపడుచునగు రూతు తిరిగి వచ్చిన వైనమిది. వారు యవ పంట కోతకు వచ్చు కాలమున బెత్లెహేమునకు చేరుకొనిరి. 133వ కీర్తన. సోదర ప్రేమ. సోదరులెల్లరూ కూడి ఐకమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. అట్టి జీవితము అహరోను తలమీది నుండియు గడ్డము నుండియు కారి అతని అంగీమెడ పట్టీ మీద పడు విలువగల అభ్యంగన తైలము వంటిది. అట్టి జీవితము సియోను కొండమీద కురియు హెర్మోను మంచు వంటిది. ఆ సియోనున ప్రభువు తన దీవెనను వసగును, శాశ్వత జీవమును దయచేయును.